అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రవణ్ గోపాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన 2 నెలల చిన్నారి బేబీ కృష్ణ ఎస్ఎంఎస్ఏ టైప్ 2 అనే వ్యాధితో బెంగళూరులో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తన వంతు సహాయంగా ఆయన ముందుకొచ్చారు. చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తూ 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ తన 1 నెల జీతం లక్షను విరాళంగా అందించగా విఎంఆర్డీఏ ఉద్యోగులు తమ 1 రోజు బేసిక్ వేతనంగా 1.28 లక్షలు కలిపి మొత్తం 2.28 లక్షలు అందజేశారు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో చిన్నారి తాతయ్య దుర్గా రామచంద్రరావు, అమ్మమ్మ సత్యకుమారిలకు ఈ మొత్తాన్ని అందజేశారు. చిన్నారి ఆరోగ్యం కోసం తీసుకున్న ఈ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు అందరూ ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మనకి బేబీ కృష్ణ అనే బేబీకి స్పైనల్ మసిల్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. అయితే మనం ఒక క్యాంపెయిన్ పెట్టి అందరూ కూడా సమాజం నుంచి డొనేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ముందు అన్ని ఏరియాస్ నుంచి అది బాలాజీ మార్కెట్ అవనియండి, అలాగే మెసానిక్ లాడ్జ్ అవని. అందరికీ నమస్కారం. మనకి బేబీ కృష్ణ అనే బేబీకి స్పైనల్ మసిల్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. అయితే మనం ఒక క్యాంపెయిన్ పెట్టి అందరూ కూడా సమాజం నుంచి డొనేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ముందు అన్ని ఏరియాస్ నుంచి